మాజీ సీఎస్ రాజీవ్ శర్మ ఆల్ రౌండర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మకు ఆత్మీయ వీడ్కోలు పలికింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎస్ గా ఎంతో కృషి చేశారన్న సీఎం ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఘనంగా సత్కరించింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రానికి తొలి చీఫ్ సెక్రటరీ కావడంతో ఆయన్ని సన్మానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 2.5 ఏళ్లుగా రాజీవ్ శర్మ చేస్తున్న కృషిని గుర్తు చేశారు. మంత్రులు, వివిధ విభాగాల అధికారులు రాజీవ్ శర్మను సన్మానించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజీవ్ శర్మను సత్కరించుకోవడం అంటే ఐఏఎస్లందరినీ సన్మానించడమేనన్నారు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర. అందరూ చాలా మంది మేము ఇక్కడ క్రికెట్ ఆడతాము, నేను ఆడతాను. సో క్రికెట్ లో ఏమంటారంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మంచిగా స్కోర్ చేసి ఆ ఇన్నింగ్స్ స్టెబిలైజ్ చేస్తే సబ్సిక్వెంట్ గా వచ్చే బ్యాట్స్మెన్ కి కొద్దిగా ఈజీ అయిపోతుంది అని అనుకుంటారు. సో రాజీవ్ శర్మ గారు మనకి తెలంగాణ స్టేట్ కి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వెళ్ళి బాగా మంచి సెంచరీ కొట్టి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు సార్. సో యాజ్ 1 డౌన్ బ్యాట్స్మెన్ నాకు చాలా ధైర్యంగా ఉంది. ఇప్పుడు వారు ఓపెన్ చేశారు కదా, అక్కడ నేను 1 డౌన్ బ్యాట్స్మెన్ గా నాకు ఇక్కడ మంచిగా ఇంకా ఛాన్స్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ ముఖ్యమంత్రి గారు కూడా నాకు 1 డౌన్ బ్యాట్స్మెన్ గా అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. క్రికెట్ భాషలోనే మంత్రులు కూడా రాజీవ్ శర్మపై పొగడ్తలు గుప్పించారు. ఎంత క్లిష్ట సమస్యనైనా చిరునవ్వుతో పరిష్కరించే సహనం ఆయన సొంతమన్నారు. ఫస్ట్ బ్యాట్స్మెన్ సెంచరీ చేసిండు, నాకు సులువైపోయిందని. మేము సెకండ్ బ్యాట్స్మెన్ కూడా సెంచరీ చేయాలనే కోరుకుంటున్నాం. కాబట్టి నేను 1 డౌన్లో వచ్చాను, స్కోర్ బాగానే ఉందని అనుకోవద్దు సార్. మీరు కూడా సెంచరీ చేయాలని నేను కోరుకుంటూ. और हमारे प्रदीप चंद्रा साहब के साथ भी मैं काम कर रहा हूँ, किया हूँ. वो भी बहुत अच्छे ऑफिसर है, बहुत अच्छा काम किया मैं जिस पीरियड में देखा हूँ. और मैं समझता हूँ जिस तरह उन्होंने कहा कि फर्स्ट सेक्रेटरी जब सेंचुरी बनाते हैं तो मैं समझता हूँ वो डबल सेंचुरी बनाना चाहिए. एक सेंचुरी पर काम नहीं चलेगा. तो मैं उन्हें भी मुबारकबाद देता हूँ, बधाई देता हूँ कि आपको भगवान ने बहुत अच्छा ओहदा दिया है. राजीव शर्मा साहब ने यकीनन ओहदे को बहुत बड़ी इज्जत बख्शी है. ओहदे तो सबको मिलते हैं और ओहदे को निभाना, ओहदे से लोगों को फायदा पहुंचाना, लोगों के साथ जस्टिस करना वो बहुत बड़ी बात है. రాజీవ్ శర్మను ఆల్ రౌండర్ తో పోల్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి అండగా నిలిచారని చెప్పారు. ప్రదీప్ చంద్ర గారిని వారిని బ్యాట్స్మెన్ తో పోల్చారు, కానీ వారు ఆల్రౌండ్ ప్లేయర్, బౌలరు, బ్యాట్స్మెన్ అని ఆల్రౌండర్ కాబట్టి మన రాష్ట్రానికి ఇంకా వారి సేవలు చాలా అవసరం, ఖచ్చితంగా అవసరం ఉంది. ఇంకా చాలా దూరం మనం పురోగమించాల్సిన అవసరం ఉంది. పరిష్కరించబడాల్సినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ అమల్లో ఉన్న కార్యక్రమాలు అద్భుతంగా సక్సెస్ఫుల్ కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి దృష్ట్యా వారిని చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్గా కూడా మనం నియామకం చేసుకున్నాం. మీరందరూ దానికి స్వాగతం చెప్తా ఉన్నారు, మీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రాజీవ్ శర్మ. ఇవాళ నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నన్ను సీఎస్గా గుర్తించుకున్నారు. అదే కాకుండా ఇంతకుముందు ప్రదీప్ చంద్ర గారు చెప్పినట్టు, అదేవిధంగా మిగతా స్పీకర్స్ చెప్పినట్టు, ఇది గవర్నమెంట్ ఆఫీషియల్స్కి, అదేవిధంగా సివిల్ సర్వీసెస్కి ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద రికగ్నిషన్గా ఉంది అని భావిస్తూ నేను సీఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సచివాలయ ఉద్యోగులంతా రాజీవ్ శర్మకు వీడ్కోలు పలికి కొత్త సీఎస్ ప్రదీప్ చంద్రకు సన్మానంతో స్వాగతం పలికారు.